ఒక స్త్రీ సమాజాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది? ఇప్పుడున్న స్త్రీలు సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరిస్తున్నారా? అందరు ఉన్నారు, అందరూ బాధ్యత ఉన్నారు కాబట్టి మనం అందరం మంచిగా ఉన్నాం. ఒకవేళ ధర్మం తప్పినా, స్త్రీ గతి తప్పినా సమాజంలో చాలా అల్లర్లు చెలరేగుతాయి. కానీ అందరు ధర్మంలోనే ఉన్నారు, మంచిగా ఉన్నారు. వాళ్ళ కుటుంబ ధర్మాన్ని వాళ్ళు పాటిస్తున్నారు. కొంతమంది ఉండొచ్చు లేండి, వాళ్ళ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. కాకపోతే అందరూ సమన్వయమైనటువంటి ధర్మంలోనే ఉన్నారు, మంచిగానే ఉన్నారు. ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. అందరూ పూజలు చేసుకుంటున్నారు, గుళ్ళకు పోతున్నారు, గోపురాలకు పోతున్నారు, మొగుళ్ళను ప్రేమిస్తున్నారు, మంచిగా చూసుకుంటూ వాళ్ళ వండి పెడుతున్నారు, మంచిగా పిల్లల్ని బాగానే చూసుకుంటున్నారు. ఒక మనిషి తినే ఆహారాన్ని నిర్దేశించవచ్చా? పలాంది తినాలి, పలాంది తినకూడదని ఈ మధ్య ప్రచారం జరుగుతుంది. 100% నిర్దేశించాలి. లేకపోతే కొంపలు నాశనం అవుతాయి, అందరూ సర్వనాశనం అయిపోతారు. ఉదాహరణకు చెప్తాను వినండి. కరోనా వచ్చినప్పుడు సోషల్ డిస్టెన్స్ పాటించమన్నారు, మాస్కులు ధరించమన్నారు, శానిటైజేషన్ వాడమన్నారు. ఎందుకోసం ఆ కాస్త పద్ధతిని పాటించకపోతే ఆ వ్యక్తికి అంటవలసింది అంటుతుంది, పోవాల్సినవి పోతాయి కాబట్టి, ప్రాణమన్న పోతుంది, శరీరం అన్న పోతుంది కాబట్టి. అలాగే ఆహారం యొక్క ప్రభావం, ఆహార దోషం వలన జాతిలో నాశనం అయిపోతాయి. జన్మలు కాదు, జాతి నాశనం అయిపోతుంది. మనుష్య జాతి, జంతు జాతి, పక్షి జాతి, క్రిమి జాతి, కీటక జాతి అన్నీ నాశనం అయిపోతాయి. ఇప్పుడు భారతదేశంలో గోవులు ఎక్కువ ఉండేవి, మనుషులు తక్కువ ఉండేవాళ్ళు. గోసంతతి కనబడట్లా, ఎందుకు? పీక తినడం వల్ల. ఆహారాన్ని నిర్దేశించాలి. ఆహార క్రమబద్ధీకరణ చేతనే బుద్ధి వికాసం, మనోవికాసం, మనుష్య జన్మలో జరిగేటటువంటి అన్ని శుభకార్యాలు జరుగుతాయి. లేకపోతే రాక్షసత్వం ప్రబలి విచక్షణరహితంగా కొట్టుకొని సస్తారు. ఆహార ప్రభావం వలనే గీతాచార్యుడు ఒక మాట చెప్పాడు, కృష్ణ పరమాత్మ. సాత్విక ఆహారం భుజించేవాడికి ఎప్పుడే కానీ సాత్వికమైన ఆలోచనలే వస్తాయి. రాజస గుణంతో కూడుకున్న ఆహారం తింటే రజో గుణం ప్రబలుతుంది. తామసికమైన ఆహారం తింటే తమో గుణం వస్తుంది. తమో గుణం అంటే ఏంది? అవతలోని ఎప్పుడు చంపాలి, ఓన్ కొంప ఎప్పుడు నాశనం చేయాలి, ఓన్ పెండ్లంని ఎప్పుడు ఎత్తుకరావాలి, ఓన్ పిల్లల్ని ఎప్పుడు ఎత్తుకరావాలి, ఈ తామస గుణం. ఓన్ భూములు ఎప్పుడు కబ్జా చేయాలి, ఓన్ గుళ్ళు ఎప్పుడు కూల్చాలి, ఓన్ గోపురాలు ఎప్పుడు కూల్చాలి, ఓన్ ఆస్తులు ఎప్పుడు దొంగతనం చేయాలి, ఇవి తామస గుణాలే. ఎందుకు వచ్చాయి? తినే ఆహారం ఏది దొరికితే అది కొట్టుకొని తిని సచ్చిండ్రు కాబట్టి మన మీద పడి సచ్చిండ్రు, మనల్ని నాశనం చేసిండ్రు. కానీ మన ధర్మం, సనాతన ధర్మం 3000 రకాల వంటకాల గురించి పాకశాస్త్రం ఉంది మనతోటి. ఎప్పుడు రాసిండ్రు దాన్ని? ఎప్పుడు రాసిండ్రు? 14 లక్షల సంవత్సరాల కన్నా ముందే. పిండి వంటల గురించి, వ్యంజనాల గురించి, వేపుళ్ళ గురించి, పండ్ల గురించి, పండ్ల రసాల గురించి రకరకాలుగా రాశారు దాంట్లో. ఇప్పుడు మేము చెప్తే పనికిరాని వాళ్ళం మేము, మీరు తెలివి మంతులు.